హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్నే ఒక మెసేజ్తో నా డే స్టార్ట్ అయ్యింది. అది చూడగానే ఇంకా పరుగు తీసా. ఎక్కడికా పరుగు అనుకుంటున్నారా? బుజ్జి వచ్చిందండి. బజ్జీ ఎవరు అనుకుంటున్నారా? బజ్జీ కాదు, బుజ్జి. అదే బుజ్జి. ప్రభాస్ గారి కల్కి మూవీలో యూజ్ చేసిన కార్ బుజ్జి మన రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రానికి వచ్చిందండి. అటువంటి సూపర్ కార్ని రోడ్డు మీద నడపడం కష్టం కాబట్టి ఇటువంటి పెద్ద ట్రాలీ మీద తీసుకొచ్చారండి. ఎర్లీ మార్నింగ్ టైంలో బుజ్జిని కవర్స్తో క్లోజ్ చేసి ఉంచారు. మెల్లగా కొద్దిసేపటికి బుజ్జి చుట్టూ బ్యారిగేడ్స్తో ఒక కోటే కట్టేశారు. ఫ్యాన్స్ని ఎక్కువసేపు వెయిట్ చేయడం ఇష్టం లేక నెమ్మదిగా బుజ్జి మీద ఉన్న కవర్ని తీశారు. ఇప్పుడు ఈ స్లో మోషన్ అవసరమా? తొందరగా ఐ వాంట్ టు సీ. ఇంకా మొత్తానికి బుజ్జిని అయితే చూపించారండి మనకి. మూవీ డైరెక్టర్ నాగశ్విన్ గారు వాళ్ళ టీం మూవీ కోసం ఒక కాన్సెప్టెడ్ కార్ కావాలని చెప్పి మహేంద్ర అండ్ జైమ్ కంపెనీని అప్రోచ్ అయ్యారండి. హాలీవుడ్ బ్యాట్మ్యాన్ మూవీలో ఉన్న కార్ మళ్ళీ మన కల్కి మూవీకి కూడా ఒక సూపర్ కార్ తయారు చేశారు మహేంద్ర అండ్ జైమ్ కంపెనీ. వెహికల్ యొక్క హైలైట్స్ వచ్చేటప్పటికి వెయిట్ వచ్చి 6.5 tons అండి. అలాగే కాంబినేషన్ ఆఫ్ హైడ్రాలిక్ అండ్ ఎలక్ట్రికల్ యొక్క కస్టమైజ్డ్ వెహికల్ ఇది. కల్కి మూవీలో ప్రభాస్ గారికి ఎంతైతే క్రేజ్ ఉందో ఈ బుజ్జి కార్ కూడా అంతే క్రేజ్ ఉందండి. ఫ్యాన్స్ అయితే అస్సలు తగ్గట్లేదండి బుజ్జిని చూసేందుకు. ఇంకా బుజ్జి యొక్క స్టీరింగ్ కంట్రోల్ వచ్చేటప్పటికి ఇది కంప్లీట్లీ వెనకాల చక్రం మీద బేస్ అయి ఉంటుందండి. అంటే స్టీరింగ్ అంతా వెనకాల చక్రం మీద బేస్ అయి ఉంటుంది. బ్యాక్ టైర్ చూసారా ఎంత పెద్దది ఉందో. అండ్ ఈ టైర్స్ అన్ని సిఎట్ కంపెనీ ప్రొవైడ్ చేసిందండి వీళ్ళకి. ఇంకా బుజ్జి వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్, పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్ అంటే బుజ్జి వచ్చేటప్పటికి కంప్లీట్లీ ఎలక్ట్రికల్ వెహికల్ అండి. ఇది వన్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే 40 km స్పీడ్ తోటి 50 km కవర్ చేస్తుంది. కార్ వాల్యూ వచ్చేటప్పటికి ఇది 7 CR అండి, అంటే 7 కోట్లు. ఇది కంప్లీట్లీ కస్టమైజ్డ్ వెహికల్. ఫ్యాన్స్ చూసారా క్రేజీగా ఉన్నారు. ఇంకా తిరిగేలేదే లేదు. లవ్ యూ బుజ్జి.